కండిషన్లో ఉన్నారు. ఇప్పుడైతే ఖమ్మం నుంచి మేము వైజాగ్ తెచ్చేసాము. 5 సర్జరీస్ చేయాలని చెప్పారు. 5లోనే ఇప్పుడు చాలా క్రిటికల్ డేంజర్. అండ్ మీద 3 వచ్చి లైక్ ఫేస్కి 2 సర్జరీస్ అండ్ హిప్స్కి మళ్ళీ లెగ్కి. సో దీనిలోని హిప్ అండ్ హిప్ చాలా డేంజర్ అనమాట. అది చిన్నదైనా తేడా వస్తే అవ్వదు, ప్రాణానికి కష్టం అని చెప్పారు. సో నిజంగానే ఆపరేషన్ చేయాలి. అండ్ దానికి అంటే యాక్చువల్లీ రీసెంట్గానే మా అక్క వాళ్ళకి వెళ్ళండి కాబట్టి వాళ్ళకి ఫండ్స్ ప్రాబ్లం, లేదంటే కొంచెం మేనేజ్ చేయలేము. సో దానివల్ల ఫండ్స్ ప్రాబ్లం అనేది వచ్చింది. ఇప్పుడే అంటే అర్జెంట్గా సెట్ చేయడం చాలా కష్టం, తక్కువ కాదు. మేజర్ సర్జరీస్ అన్నీ నార్మల్ సర్జరీస్ కాదు కాబట్టి ఎక్కువే అవుతుంది. లైక్ అరౌండ్ అమౌంట్లో ఉన్నప్పుడే మాకు 2.5 అయ్యింది. ఇక్కడ వచ్చాక 10 lakh వరకు చెప్తాను. సో మేము మాకు ఉన్న వాళ్ళకి అన్నీ చూసి అడిగినాము ఎంత తగ్గుతుందా అండ్ సర్జరీ అంత బాగా అయ్యేలాగా. ప్రజెంట్ అయితే మాకు సర్జరీ అంతా బాగా అవ్వాలని మేము చూస్తున్నాము. అండ్ ఏమంటాము, సో ఈరోజు అయితే 2 ఆపరేషన్స్ చేస్తానని చెప్పారు. ఎందుకంటే బాడీ కాసుకోవడం వల్ల ఒక్కసారి 5 ఆపరేషన్ చేయాలంటే చాలా కష్టం. అండ్ లైఫ్ కూడా లైఫ్ థ్రెటనింగ్ కూడా ఒకసారి చేయకూడదు. ఫస్ట్ అన్ని చేసిన ప్రాబ్లం అవుతుంది. మాకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బోన్స్ ఉంటాయి కదా వాల్స్ లాగా, అందులోని 4th అనేది చాలా డేంజర్గా అయింది. అది చేసినప్పుడు ఆ డాక్టర్స్ ఏమంటున్నారంటే అయితే అవ్వచ్చు లేకపోతే చెప్పలేమో అని చెప్పేస్తున్నారు. అండ్ రిప్స్ ఈ రోజు అయితే రిప్స్ ఫేస్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ ఇదంతా మీరు కూడా ఫోటోలో చూసి ఉంటారు కట్ అయిపోయింది కాబట్టి ఈ రోజు ఇది చేస్తున్నారు. ఒకవేళ అనెస్థీషియా ఇంకా పని చేస్తే లెగ్ చేస్తాను కానీ అది కష్టమే. నేను కూడా ఇప్పుడు ఆపరేషన్ అయితే అయింది, ఇంకా మమ్మల్ని ఒక 10 నిమిషాలు పంపిస్తున్నారు లోపలికి. అది కూడా మీకు ఎలాగోలా మీకు వీడియో తీసి మీకు చిన్న వీడియోనే తీసి మీకు అప్లోడ్ చేస్తాము. అండ్ ఈ రోజు ఓన్లీ 2 ఆపరేషన్లు చేస్తున్నారు. మిగతావన్నీ అంటే ఏదైతే క్రిటికల్ గా అనేది ఉంటుందో అది ఫాస్ట్ గా చేసాను. ఎందుకంటే మనకి ఇది ఊరిపోయిన తర్వాత ఎక్కువ డేస్ అనేది తెలియదు. ఎందుకంటే స్కిన్ అనేది మన దగ్గర ఇన్ఫెక్షన్ అయిపోతుంది. సత్తుపల్లి దగ్గరలో అయ్యింది కానీ మమ్మల్ని ఖమ్మం షిఫ్ట్ చేశారు. ఖమ్మంలో మళ్ళీ ఆపరేషన్ అంటే మేము వైజాగ్ కాబట్టి మాకు వైజాగ్ వచ్చి చెప్పాలంటే మాకు అక్కడ కూడా చాలా మనీ లాస్. మాకు అక్కడ మా మాయ లాస్ అనేది కాదు, మనిషి సరిగ్గా అదే మా మాయ కూడా ఏమీ చేయలేదు. అసలు ఏమి చేయకుండానే అది ఇది అని చెప్పేసి డబ్బులు లాగా తప్ప. అదే కాకుండా హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ అనేది మనకి ఎన్ని అయితే ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాలి, మాకు అన్ని కూడా చెప్పదు. ఇక్కడ హాస్పిటల్ మన వైజాగ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనకు తెలుసు. అక్కడ కొన్ని చెప్పారు కానీ అప్పుడు అన్ని తెలుసుకోవడానికి మేము కూడా కాన్షియస్గా లేదు. ఇక్కడికి వచ్చాక అన్ని తెలిసింది. సో అదేంటంటే లేట్ అయిపోయింది, 1 day ఆల్రెడీ లేట్. సో ఇంకా లేట్ చేస్తే ఇంకా చాలా కష్టం, మేము ఏం చేయలేము అని చెప్పేసి. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు తేడా వస్తే లైక్ ఏమైనా హార్ట్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది అని కూడా చాలా చెప్పారు. కానీ ఇప్పుడైతే ఒక సర్జరీ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఇంకా సెకండ్ సర్జరీ ఉంది, అది హిప్స్ అయితే అయిపోయింది. ఓకే బట్ అది సెట్ చేయాలి. సో ప్రెసెంట్కి ఇది అయిపోయింది. అండ్ ఫేస్కి ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు, అప్పుడు స్టిచ్ చేస్తారు. ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయాలన్నారు. ఎందుకంటే ఫేస్ కాబట్టి. అండ్ ఇదైతే బాగానే అయిపోయింది కానీ ఇది కూడా మళ్ళీ 3 months మళ్ళీ దానికి ఆపరేషన్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఇంకా సెట్ అవ్వదు అని చెప్పారు. సో రిపోర్ట్స్ అవన్నీ అయితే పెడతాను. మనకి ముందు దగ్గర ఆల్సో పని ఉండవు కదా, అది కూడా పోయింది. అండ్ లెఫ్ట్ లెగ్ ఏమో మనకైతే నార్మల్గా అయితే అందరికీ 2 bones ఉంటాయి. అతనికి 1 bone అనేది బ్రేక్ అయింది, 2 bones కూడా బ్రేక్ అయ్యారు కాళ్ళు ఆ లెగ్లో. ఎందుకు అంతగా తెలిసి అంటే ఫస్ట్ హైట్ ఉంటుంది కదా, కాలు ఒకటి హైట్ తక్కువ ఉంటుంది. పైగా హైట్ మీద కాలు అనేది చాప్ అవుతుంది. దాని మీద నా బ్యాక్ సైడ్ అనేది కూర్చున్నారు. నా బ్యాక్ సైడ్ కూర్చుంటే ఆ కాలు అనేది స్లీవ్లో కలిగి వచ్చి ఇలా ఎగిరిపోయింది. అందువల్ల ఆ టైంకి నిజం చెప్పాలంటే మా మాయ చాలా చాలా తట్టుకున్నాడు. ఆ ప్లేస్లో మేము ఉంటే మాత్రం మేము చక్కగా అయితే ఉన్నాం. మిగతాదంతా కూడా మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ నాకు సపోర్ట్ చేసుకోవాలి, డాడీ బేగా కోరుకోవాలని కోరుకోవడం చాలా ప్లీజ్ ప్రేయర్ చేసుకోవచ్చు మా డాడీ కోసం. ఇంకేముంది
సో మీరు ఇంకా ఒక సర్జరీ స్టార్ట్ చేయలేదు, మీరు కొంచెం ప్రేర్ చేయండి, మా డాడీ కొంచెం ఫాస్ట్గా రికవర్ అయిపోవాలి అండ్ ఈ ప్రాసెస్ నుంచి కొంచెం వేగంగా బయటకు వస్తే చాలు. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా కొంచెం చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, పెద్దగా ఏమి తగలగా లైఫ్కి థ్రెట్ అయ్యే దెబ్బలు ఎవరికి తగలదు, డాడీకి మాత్రమే చాలా గట్టిగా తగిలేసాయి. ఎందుకు తగిలింది అంటే యాక్సిడెంట్ ఎలా అయింది అనేది కూడా మేము చెప్తాము. అండ్ డాడీకి ఎందుకు గట్టిగా తగిలాయంటే డాడీ చాలా హైట్ అనమాట, సో దానివల్ల సీట్ అవన్నీ ఇచ్చింది సరిపోదు కదా, సో దానివల్ల డాడీకి గట్టిగా దెబ్బలు తగిలేసాయి. అండ్ ఇదంతా సైడ్ అయిపోయింది, కాలు బోన్స్ బ్రేక్ అయిపోయి, బ్యాక్ సైడ్ బోన్స్ మూవ్ అయిపోయి, ఇక్కడ నరాలు ఇదైపోయింది, పైన ఐబ్రోస్ ఎగిరిపోయింది. సో చాలా అంటే చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాను. మీకైతే మాకు అయిందంటే మేము ట్రై చేస్తున్నాము, డాడీ జస్ట్ అంతా సెట్ అయిపోయి నార్మల్ అయిపోతే చాలా ఏమవుతుంది. ఐసీయూలో ఉన్నారు కాబట్టి డాడీ వీడియో తీయడానికి ఇవ్వడం లేదు. హాస్పిటల్స్లో మీ అందరికీ తెలుసు వీడియోస్ తొందరగా అలౌ చేయరు. బట్ నేను నెక్స్ట్ వీడియోస్లో డాడీ కండిషన్ ఎలా ఉందనేది వీడియో అయితే చేస్తాను. అండ్ చాలామంది ఫోన్పే స్కానర్స్ అవ్వట్లేదు అంటున్నారు. మాది సేవింగ్స్ అకౌంట్ కాబట్టి 20 ట్రాన్సాక్షన్సే ఉంటాయి. ఉన్న కాంటాక్ట్కి కాల్ చేయండి, సో మా అక్క వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు. సో డాడీ ఆపరేషన్ అయితే 2 days అయ్యింది. అండ్ ఆ నెక్స్ట్ తర్వాత అంటే ఆ రోజు అంతా చాలా టెన్షన్ అండి, ఏడ్చాను కాబట్టి నా హెల్త్ చాలా పాడైపోయింది. అండ్ నా ఫేస్ కూడా ఫుల్గా స్వెల్ అయిపోయి నాకు ఇయర్ పెయిన్, హెడేక్, అంటే హెడేక్ మొత్తం కదా తగిలింది. సో దానివల్ల ఇదంతా పెయిన్, ఇదంతా వాచిపోయింది. అండ్ యాక్చువల్లీ నేను నడలేకపోతున్నాను, వాక్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు నీస్ దగ్గర అండ్ నా బొటన్ వేన్ ఉంటుంది కదా, ఐ మీన్ నా టో ఫింగర్, అది కూడా కొంచెం ఇది మూవ్ చేయలేకపోతున్నాను ఫింగర్ని. సో అందుకని దానికి కట్ అంతా వేసి అంతా ఉంచారు, అందుకే నేను అసలు వాక్ అనేది చేయలేకపోతున్నాను. అండ్ ఆబ్వియస్లీ డాడీకి అంత బాగాలేదు కాబట్టి బుర్రలో మనకు అంత టెన్షనే ఉంటుంది, కానీ మనం ఉండలేము కదా. కానీ ప్రెజెంట్ అయితే కొంచెం ఫేస్ మీద స్వెల్లింగ్ అవన్నీ తగ్గాయి, బట్ నాకు ఐ పెయిన్ వచ్చేస్తుంది అండ్ ఇది కూడా చాలా ఎక్కువ నొప్పి వస్తుంది ప్రెజెంట్. కానీ ఇలా అవుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అని మా డాడీని అయితే నేను ఆ సిచ్యువేషన్ అసలు చూడలేకపోయాను. ఖమ్మంలో ఉన్నప్పుడైతే నేను అసలు మా డాడీ దగ్గరికి వెళ్ళలేదు, నాకు ఆ ధైర్యం సరిపోలేదు మా డాడీని వెళ్ళి అలా చూడడానికి. అండ్ దట్టు ఆ రోజు నాకు మొత్తం ఇవన్నీ ఎక్కించేది పెయిన్ కిల్లర్స్ అంతా కాబట్టి నేను పడుకొని ఉన్నాను. అండ్ అక్కడంతా నాకు ఏం తెలుసు అంటే మా డాడీకి జస్ట్ కాలు ఇరిగితేనే నాకు గుండె అయిపోయింది, అమ్మ నాన్న కాలు ఇరిగిపోయిందా అనుకుని నేను పిచ్చిదాన్ని అయిపోయాను. ఆ బెడ్ మీద ఉండి కూడా నా లెగలేకపోతున్నా. అప్పుడు నా కాలు కూడా పంచట్లేదు కాబట్టి నన్ను పంపించలేదు కూడా, చూడడానికి వెళ్తామన్నా చూడడానికి ఇవ్వలేదు అక్కడ. మీరు కూడా పేషెంటే, మీరు చూడడానికి అవ్వదు అని చెప్పారు. కానీ అక్కడ కాలు ఇరిగిందని తెలియగానే నేను పిచ్చిగానే అయిపోయి అమ్మ నాన్న కాలు ఇరిపింది అనుకొని ఆ బాధ తట్టుకోలేకపోయాను. అలాంటి తర్వాత తెలిసింది కాలే కాదు, హిప్ అండ్ బ్యాక్ బోన్, నెక్, మల్టిప్లై ఇంజురీస్ అంటే ఇంకా నాకు బ్రెయిన్ ఇంకేం పనే చేయలేదు. అదేంట్రా బాబు మా డాడీ ప్లేస్ నేనున్నా బాగుండి, అదేదో అతనికన్నీ దెబ్బలు తగిలేసాయా ఎలా అని ఒక మెంటలీగా చాలా డిస్టర్బెన్స్ అనేది వచ్చేసింది. కానీ ఆ హిప్ సర్జరీ అయ్యాకైతే కొంచెం అన్నయ్య మా డాడీకి సో సక్సెస్ఫుల్గా అట్లీస్ట్ అది అయిపోయింది అన్న ఒక రిలీఫ్ అయితే ఉంది. కానీ అంటే మాకు కూడా అందరికీ హెడ్కి తగిలేసాయి కాబట్టి డాక్టర్స్ అన్నారు మీరు అసలు ఏం స్ట్రెస్ తీసుకోకూడదు, మీరేమీ ఎక్కువ ఆలోచించకూడదు అని చెప్పారు. బట్ అంత ఈజీ కాదు ఏమీ ఆలోచించకుండా ఉండే అంత, ఎందుకంటే ఆ పర్సన్ కంటే నా ముందు మా నాన్నకి అలా అయిపోయింది, అంత దారుణంగా దెబ్బలు తగిలాయి అంటే అది చూస్తూ అయితే ఉండలేము కదా. ఆ సిచ్యువేషన్ లో చూసి అండ్ ఆ బాధలో చూసి అయితే చాలా నేను మా నాన్న చూసిన తర్వాత నేను ఇంకా అక్కడ పడిపోతానేమో అని అనిపించింది. అండ్ ఆల్మోస్ట్ చాలా లోపల నుంచి అయితే చాలా బ్రేక్ అయిపోయాను. నేను ఒక్కటే డిసైడ్ అయ్యాను మా డాడీకి మాత్రం ఏమైనా అయితే, కానీ మా డాడీని అలా చూసాకైతే ఇంకా మైండ్ అంతా పిచ్చిగా అయిపోయి అమ్మో ఇంకా డాక్టర్స్ ఏమొచ్చి చెప్పలేము సీరియస్ అనేసరికి ఇంకా బాబు మా నాన్నకి ఇంకేమైతే మేము కూడా చనిపోతాం, మేము కూడా బతకలేము అన్న థాట్లోనే ఉండేది. కానీ ఆ ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా ఆ సర్జరీ అయితే ఒకటైతే అయిపోయింది. డాడీకి ఒకసారికి అన్ని ఇంజరీస్ అయిన వల్ల కూడా హార్ట్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. నా మాట విన్నాకైతే ఇంకా నేను అస్సలు తీసుకోలేకపోయాను, భరించలేకపోయాను. ఇంటికి వచ్చాక పిచ్చిగా అయిపోయింది. దానివల్ల కూడా నాకు సీరియస్ చాలా అయ్యింది. మమ్మీ వాళ్ళు అప్పటికీ అన్నారు ఏడొద్దు నువ్వు, ఎక్కువ ఏం కాదు డాడీకి ఏమది ఏం అవ్వదు అన్నా సరే ఆ మనిషి అలా చూస్తుంటే మనం
ఉండలేం కదా నార్మల్గా అసలు ఉండదు. అక్కడి నుంచి నేను బయటికే రాలేకపోతున్నాను, పడుకుంటే అది ఒక్కటే గుర్తొస్తుంది ఇప్పుడు కూడా నాకు. మేము ప్రెసెంట్ అయినా వీడియోస్ పెట్టినా సరే అవి ఓల్డ్ వీడియోస్ పెడుతున్నాము, ఒకవేళ ముందు తర్వాత పెట్టినా సరే. సో మీరు దానికోసం నెగిటివ్ కామెంట్స్ ఏం పెట్టకండి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నెగిటివ్ కామెంట్స్ తీసుకునే అంత సిచ్యువేషన్లో మేము లేము యాక్చువల్లీ. అంతే, అది ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. హార్డ్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ అస్. అండ్ ప్లీజ్ నెగిటివ్ కమెంట్స్ పెట్టకండి. అండ్ మీరు అంటున్నారు కదా అప్డేట్స్ ఇవ్వమని, మేమైతే వీడియోస్ చేసి పెడదామని అనుకున్నాం, కానీ మా సిచ్యువేషన్ కూడా బాగాలేదు కదా, మాకు కూడా ఎవరికి హెల్త్ బాగాలేదు కాబట్టి వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదు. బట్ మ్యాక్సిమం మేము వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాం మీకు అప్డేట్ ఇవ్వడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి హాస్పిటల్లో కూడా ఎక్కువ వీడియోస్ అవన్నీ తీసుకోవడానికి ఇవ్వరు, సో అందుకే అది అవ్వట్లేదు వీడియోస్ తీయడానికి. అండ్ ప్లీజ్ సో డాడీని చూపించడానికి మేము నెక్స్ట్ వీడియోస్లో కూడా మేము డాడీ హెల్త్ ఎలా ఉంది ఏంటి అది కూడా మేము చెప్తాం మీకు. అండ్ అలానే నాకైతే 10 స్టిచెస్ పడ్డాయి. అండ్ మిగతా వాళ్ళది కూడా ఎలా ఉంది. అక్కడైతే ఎన్ని స్టిచెస్ అని చెప్పారు నీకు? అక్కడ 6 అని చెప్పారు. అక్కడైతే నాకు 6 అని చెప్పారు. ఇక్కడికి వెళ్ళి చూపించుకొని మళ్ళీ మొత్తం డ్రెస్సింగ్ అవన్నీ చేస్తారు కదా, సో అప్పుడు చెప్పారు లేదు నీకు 10 స్టిచెస్ పడ్డాయి అని. సో 10 అంటే భయం వేసింది, నా ఫేస్ చూడడానికి నాకు భయం వేస్తుంది. కానీ పర్లేదు, నాకేముంది చిన్నది, అంటే నాకైతే అలాగే అనిపిస్తుంది. నా వీళ్ళకి చిన్న దెబ్బలు, మా నాన్నకి చాలా ప్రాణంకి తగిలే అంత, అంటే ప్రాణం పోయే నష్టం అన్న పెద్ద పెద్ద దెబ్బలు తగిలేసాయి. అతను బేగా క్యూర్ అయిపోతే చాలు, ఇంకేమీ వద్దు, అది ఒక్కటే కోరుకున్నాను దేవుడు నేను. మీరు కూడా ప్లీజ్ మీ డాడీ కోసం కొంచెం ప్రేయర్ చేయండి.